ఈ సమయంలో చదవబడిన మరి లూకా సువార్త 23:34 లూకా సువార్త 23:34. ఆ ఆ ఆ ఆ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాంటి సందర్భములో యేసు ప్రభు వారు ఈ మాట పలుకుతున్నాడు అని అంటే, నా మటుకు నేను చూస్తే ఈ మాట పలికేదానికి నేను యోగ్యుణ్ణి కాదు, ఈ మాటను చెప్పడానికి నేను అర్హుణ్ణి కాదు. ఎందుకంటే ఎవరన్నా ఒక చిన్న మాట అంటే ఆ రాత్రి అంతా నిద్రపోం మనం. ఇది కాదు ఇది అని అంటే చాలా మనస్సు నొచ్చుకొని మనస్సే మార్చుకుంటాం. ఎంత ప్రేమ కలిగినటువంటి వాళ్ళు ఏదో ఒక సందర్భంలో అవసరపడి మనం లేదన్నంటే మనం ఎంతో బాధపడుతూ ఉంటాం. క్షమించం. వాళ్ళు మన తలేం దీలా, వాళ్ళు మనం లేమి నడి బజారుకేం లాగలేదు, కానీ క్షమించం. అది ఎన్ని సంవత్సరాలైనా దాన్ని గుర్తుపెట్టుకొని ఉంటాం. ఆ వ్యక్తిని గురించి 10 మందికి చెప్తాం, ఆ వ్యక్తిని అంతరంగంలో దూషిస్తాం, ఆ వ్యక్తిని అంతరంగంలో శపిస్తాం. కానీ యేసు ప్రభు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే, అన్యాయపు తీర్పు నొందినటువంటి వాడు యేసు ప్రభు. ఏ నేరము చెయ్యలేదు, ఆయన యందు నాకు ఏ నేరము కనిపించలేదు. ఈ 40 దినాలలో వాక్యాల ద్వారా మన బిడ్డలు చక్కగా యేసు ప్రభు యొక్క శిలువ శ్రమలను గురించి ప్రతి విషయాన్ని చాలా చక్కగా బోధించినటువంటి బిడ్డలు ఉన్నారు. దీనిలో యేసు ప్రభు అన్యాయపు తీర్పు నొంది ఉన్నాడని, ఆయనలో ఏ నేరము కనిపించలేదన్నటువంటి అధిపతి ఉన్నాడు పిలాతు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అసూయ చేత ఆయనను సిలువ వేయించారని మనకు స్పష్టంగా మనకు తెలుసు. ఆయన సిలువలో ఎలా వేలాడుతున్నాడు? 2 చేతులలో చీలలు కొట్టబడి, కాళ్ళల్లో 2 కాళ్ళు ఒక పాదం మీద ఒక పాదాన్ని పెట్టి ఒకే చీలను కొట్టారు. తల మీద ముళ్ళ కిరీటం, శరీరం అంతా కూడా కొరడా దెబ్బల గాయాలు, రక్తాలు కారుతున్నాయి. శరీరంలో ఉన్నటువంటి మాంసు అలాగనే పొలాన్ని దున్నితే ఎలా ఉంటుందో ఆయన శరీరం ఆ విధంగా ఉన్నది. ఎండకి ఆ కొండ మీద ఆ సిలువలో ఆ సిలువను ఆ ఘాతంలో దింపినప్పుడు గతుక్కమని పడ్డప్పుడు ఆయన శరీరం ఎలా ఉండి ఉంటుందో ఆలోచన చేయండి. రక్తం ఎండిపోయింది, రూపము లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో అక్కడ సిలువ ముందు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళంటే, యాజకులు, ప్రధాన యాజకులు, అధికారులు, ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు, సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు అక్కడ ఉండేది. ధర్మశాస్త్రాన్ని స్పష్టంగా ఎరిగినటువంటి వాళ్ళు. యేసు ప్రభు వారు ప్రవచనాత్మకమైనటువంటి పురుషుడని ఎరిగినటువంటి వాళ్ళు. యేసు ప్రభువును గూర్చి కొన్ని వందల సంవత్సరాలకు ముందే పరిశుద్ధ లేఖనాలలో రాయబడి ఉన్నదని ఎరిగినటువంటి వాళ్ళే ఆ పని చేసింది. అసూయ చేత ఆయనను సిలువ వేశారు, అవమానపరిచారు, నవ్వారు, పరిహాసం చేశారు. యూదుల రాజా, నిన్ను కొట్టిన వారెవరు అని ఎగతాళి చేశారు. ముఖానికి నల్లగొడ్డ కప్పి కొట్టి ఈ విధమైనటువంటి భయంకరమైనటువంటి రీతిగా ఆయనను శ్రమపరిచారు.
శిలువలో ఉండి ఆయన పలుకుతున్నాడు, వాళ్ళను చూసి నవ్వే వాళ్ళని, అవమానపరిచే వాళ్ళని, నిందించే వాళ్ళని, ఆయనను కొట్టినటువంటి వాళ్ళని, ముఖాను ఉమ్మి వేసినటువంటి వాళ్ళని అందరినీ చూసి ఆయన అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు కనుక వీరిని. నేను చెప్తాను, లాస్ట్ మాట మీరు చెప్పండి. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని. నేను ఎందుకు చెప్పమంటున్నానంటే, నిద్రపోయే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఆ చెప్పేటప్పుడన్నా కూడా అట్టని వింటారేమోనని నా బాధ. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించుమని తండ్రికి మొరపెడుతున్నాడు ఆయన. ఎందుకు ఆయన తండ్రికి మొరపెట్టాడంటే కొన్ని కారణాలు ఉన్నాయి. నెంబర్ 1 పాయింట్, మనకి ఆయన మున్మాదిరి చూపిస్తున్నాడు. నన్ను వెంబడించాలనుకుంటే, నన్ను నీవు రక్షకుడిగా అంగీకరించాలనుకుంటే, నీ పాపము నుండి నీ విమోచించబడాలంటే, నీ శాపము నుండి నువ్వు విమోచించబడాలంటే, సమస్తమైనటువంటి స్థితి నుండి, సాతాను యొక్క అధికారములో నుండి నువ్వు విమోచించబడాలంటే నువ్వు క్షమించు అంటున్నాడు. నువ్వు క్షమించు. నీవు క్షమించబడాలన్నా కూడా నువ్వు క్షమించు. అలాంటి వాళ్ళని క్షమించాడు ఆయన, ఎరగనటువంటి వాళ్ళం కాదు. అన్నీ తెలిసి చేసిన వాళ్ళనే ఆ పని చేశాడు. ఆయన క్షమించాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షమించడంలో ఉన్నటువంటి ఆశీర్వాదం చాలా గొప్పది. మీకు షార్ట్గా చెప్పుకుంటూ వెళ్తాను. యోసేపుని వాళ్ళ అన్నలు ఏం చేశారు? యోసేపులో ఉన్నటువంటి భక్తిని, యోసేపులో ఉన్నటువంటి నీతిని చూసి సహించలేకపోయారు. వాళ్ళ అన్నలు చిన్న చిన్న పొరపాట్లు చేసేటప్పుడు, యోసేపు భక్తిపరుడు గనుక, యోసేపులో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు గనుక, యోసేపు దైవానుసారుడు గనుక తన అన్నలను హెచ్చరిస్తుంటాడు ఆయన. అన్నలారా ఇది పొరపాటు, అన్నలారా ఇది కరెక్ట్ కాదు, అన్నలారా ఇది మీరు చేసేది కరెక్ట్ కాదు అని అన్నలను హెచ్చరించే స్థానంలో యోసేపు ఉంటాడు. ఎందుకంటే యోసేపు దైవానుసారుడు గనుక. దీనిని సహించలేనటువంటి అన్నలు, ఏయ్ నువ్వెంత, నీ అధికారం ఎంత, నువ్వు చిన్నోడివి, నువ్వు నన్ను దిద్దుకోమని చెప్పేది. ఆది కాండంలో ఉంది. నేను ఏదో లేని చెప్పట్లేదు, వీడా మనకు చెప్పేది. సరే వస్తున్నాడు కదా రాని అనుకున్నారు అందరూ. వీడు మన తప్పులను ఎత్తి చూపించేవాడా, వీడు మన పొరపాట్లను ఎత్తి చూపించేవాడా అని వీళ్ళందరూ దూరాన్ని చూశారు యోసేపుని. యోసేపు వాళ్ళ అన్నలకు తినుబండారాలు తీసుకొని ఎన్నో కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తున్నాడు. ఊరూరు అడుక్కుంటా, అయ్యా పలాని మా అన్నోళ్ళు ఎక్కడ గొర్రెలు కాసుకుంటున్నారు, ఎక్కడున్నారు, మా అన్నలు ఎంతమంది, మా అన్నలు గొర్రెల కాపర్లు అని అడుక్కుంటా వస్తున్నాడు. పాపం మొత్తం మీద కనుక్కున్నారు, వస్తా ఉన్నాడు. అన్నలందరూ ఇక్కడ ఉన్నారు. ఆ గాంధీ బొమ్మ అంత దూరంలో వస్తా ఉన్నాడు, నెత్తిన బరువులన్నీ పెట్టుకొని, అన్నలకి తినేయన్ని తీసుకొని. ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు, ఆహా కలలుగానే వాడు వస్తున్నాడు, భక్తిపరుడు వస్తున్నాడు, మన లోపాలు ఎత్తి చెప్పేవాడు వస్తున్నాడు, మన పొరపాట్లు దిద్దుకోమని చెప్పేవాడు రాని సంగతి కనుక్కుందామని అందరు ఏం చేశారు? అన్నీ తీసుకున్నారు, తినేయన్ని తీసుకున్నారు. వీడినెత్తి నీళ్లు లేని గుంటలో వేసేసారు. వేసి ఏం చేస్తున్నారు తెలుసా? వీడు గుంటలో ఉన్నాడు, వీళ్ళు మోట్లు ఇప్పుకొని గుంట మీద ఒడ్డుని కూర్చొని తింటా ఉన్నారు. వీళ్ళు భలే ఉంది కదా కథ. తర్వాత ఇక దారిని ఇష్మాయిలీలు వెళ్తున్నారు. వీడి గుంటలో చేస్తే మనకి ఏమొస్తుంది అని వెండి నాణ్యాలకు అమ్ముకున్నారు. అమ్ముడు పోయాడు యోసేపు. ఐగుప్తు దేశానికి కొనిపోబడ్డాడు. భాష రాదు, నా అనే వాళ్ళు లేరు.
ఒక పని మనిషిగా చేరాడు అక్కడ. ఎక్కువ తెరిస్తే శబ్దం అక్కడికి పోతే జాగ్రత్త. కాసేపు ఉంచుకున్న తర్వాత మూసేయండి, లైట్గా వేసుకోండి, తొయ్యొద్దు, అది చాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి సందర్భంలో లేనిపోని నేరాలు యోసేపు మీద వేశారు. ఆ పోతిఫర్ భార్య తనతో అతను పాపం చేయలేదని జైలు పాలయ్యాడు. జైల్లో కూడా దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మొత్తం మీద ఆశీర్వదించాడు. ఐగుప్తు దేశం మీద అధిపతి అయ్యాడు. చివరిలో అన్నలు ఉన్నటువంటి ఊరిలో కరువు వచ్చింది. ఇక్కడ యోసేపు పెరిగి పెద్దోడై ఐగుప్తు దేశానికి గొప్ప అధిపతి అయ్యాడు. ధాన్యానికి వచ్చారు అక్కడికి. యోసేపు కనుక్కున్నాడు వాళ్ళని. వెంటనే చెప్పల, వాళ్ళకి కావాల్సిన ధాన్యం వేశాడు, పంపించాడు. తర్వాత రమ్మని చెప్పాడు, వచ్చారు. ఈయన తట్టుకోలేకపోయాడు. తన మనసులో ఉన్నటువంటి ప్రేమను వెళ్ళబోస్తున్నాడు. మొత్తం మీద తల్లిదండ్రులు తెప్పించుకున్నాడు, అన్నదమ్ములను అందరిని తెప్పించుకున్నాడు, అందరు తాకుతున్నాడు. తల్లిదండ్రులు చనిపోయారు. ఇప్పుడు అన్నలు అనుకుంటున్నారు, మన తండ్రి చనిపోయాడు, ఇక మనకెవరు లేరు, ఇక వీడు మనల్ని ఇంక ఉంచడు, అయిపోయింది మన పని. ఎందుకంటే యోసేపు గొప్ప అధికారంలో ఉన్నాడు. వీళ్ళేమి లేదు, వీళ్ళు యోసేపు కింద ఉన్నారు, ఇక మనం ఉంచరు అనుకున్నారు. ఇంక ఉంచడు యోసేపు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సందర్భంలో భయపడే సందర్భంలో యోసేపు అంటాడు వాళ్ళని చూసి, ఈ మాట నీవు నేను మనం అనగలమా? చూద్దాం. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండము 50వ అధ్యాయం 20వ వచనం. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేడు దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. చేయగలవా? నువ్వు ఇది చేయగలవా? నీ ఆస్తిని తీసుకొని నిన్ను అనాదిగా చేసిన వాళ్ళను క్షమించగలవా? నిన్ను ఏమారిచ్చి నీ సొమ్ము తిని నీ ఒంటి మీద 1 గ్రామ్ బంగారం కూడా లేకుండా చేసిన వాళ్ళను క్షమించగలవా? దీంట్లో ఒక మర్మం ఉంది. యోసేపు దైవానుసారుడు గనుక, యోసేపులో దేవుని భయము భక్తి ఉంది గనుక, యోసేపు ప్రార్థనాపరుడు గనుక, యోసేపుకి దేవునికి మంచి ఉన్నతమైనటువంటి అనుబంధం ఉంది గనుక, యోసేపులో క్షమించే మనసు ఉంది గనుక యోసేపును దేవుడు గొప్ప స్థానంలో పెట్టాడు. చివరికి యోసేపుని అన్యాయం చేసినటువంటి వాళ్ళు, యోసేపుని లేకుండా చేయాలనుకున్నటువంటి వాళ్ళు, అసలు యోసేపు లేకుండానే పోతే బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఎక్కడికి వచ్చారు? యోసేపు పాదాల దగ్గరకు వచ్చారు, సాష్టాంగ నమస్కారం చేశారు, యోసేపుకు దాసులయ్యారు. యోసేపు గొప్ప స్థానంలో ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఈ మాట విలువ తెలిస్తే అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎవరో నిన్ను మోసం చేశారని, ఎవరో నిన్ను అవమానపరిచారని, ఎవరో నీ హృదయాన్ని గాయపరిచారని, ఎవరో నిన్నెందుకు పనికి రాకుండా మాట్లాడారని, నీ వాళ్లే నిన్ను తక్కువగా చేసి మాట్లాడుతున్నారని, నీ వాళ్లే నిన్ను ప్రక్కన పెట్టినా డోంట్ కేర్, లెక్క చేయకు. When you depend upon God, our God will lift up you. Don't bother about anything. You should forgive them. Those who are given the problems to your personal life, forgive them because you are child of God. Don't worry about anything.
யார் என்ன செய்தாலும் கவலைப்படாதே. யார் உனக்கு என்ன தீமை செய்திருந்தாலும் கவலைப்படாதே. நீ கர்த்தருடைய பிள்ளை, மன்னிச்சு விட்டுடு, அவர் உன்னை ఉయర్తువార్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఏం చేసినా క్షమించేయి, పట్టించుకోకు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవి. క్షమించడంలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఇది. రాత్రి చెప్పాను, నేను ప్రభు బల్ల ఇచ్చేటప్పుడు నేను ఎలాంటి వాళ్ళనైనా క్షమిస్తాను. నా చేతనవ్వదు. గుండెల మీద చేసుకొని చెప్తున్నాను. అయితే ఈ సమాజం ఎలాంటిదంటే అది కూడా చెప్తున్నాను. మన కీడు చేసినటువంటి వాళ్ళని మనం క్షమించి సర్దుకొని వెళ్ళేటప్పుడు మనల్ని ఎలా చూస్తారంటే పనికి రాని వాళ్ళలాగా చూస్తారు, పిరికి వాళ్ళలాగా చూస్తారు. అదే నువ్వు గౌరవించి చూసేటప్పుడు నిన్ను ఒక అమాయకుల్లాగా చూస్తారు. అలా కాదు, నువ్వు ధైర్యంగా నిలబడి నీ బ్రతుకు నువ్వు బ్రతికేటప్పుడు ఎలా చూస్తారంటే నువ్వు ఒక గర్విష్ఠవని నీకు ముద్ర వేస్తారు. ఇన్నున్నాయి కాబట్టి లెక్క చేయకు, అవన్నీ పట్టించుకోకు. దేవుని వైపు చూడు. నీ కొరకు ప్రాణం ఇచ్చింది ఆయన. నీ వ్యక్తిగతంగా నువ్వు ఎలాంటి పాపివో, నువ్వు ఎలాంటి దుర్మార్గమైన ఆలోచనలు కలిగిన వ్యక్తివో, నువ్వెంత పిస్నారి వ్యక్తివో, నువ్వెంత మూర్ఖంగా మాట్లాడతావో, నీ క్యారెక్టర్ ఏందో, నీ రహస్య పాపాలు ఏందో, నీ పనికి మాలినటువంటి స్థితి ఏందో అది నీకే తెలుసు. కానీ అవన్నీ కూడా ప్రభు చూస్తూనే ఉన్నాడు. కానీ నిన్ను క్షమించి నీకు సందర్భాలు ఇస్తున్నాడు. ఆ విధంగా ప్రభు నిన్ను క్షమించేటప్పుడు, యేసు ప్రభును రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, నువ్వు ఆయన బిడ్డవన్న తర్వాత నువ్వు ఇతరులను క్షమిస్తే, క్షమించే మనస్సు నీలో ఉంటే నువ్వు పైవాడిగా పై వ్యక్తిగా ఉంటావే కానీ నువ్వు కింద ఉండవు. హల్లెలూయా. యోసేపు ఆశీర్వదింపబడేదానికి గల కారణం క్షమించే మనసు. రెండవదిగా ఇంకోటి, దావీదు ఒక గొప్ప ఉన్నతమైనటువంటి రాజు అయ్యాడు అని అంటే, దావీదును చంపడానికే సౌలు ఏం చేశాడంటే తన కూతురిచ్చి పెళ్లి చేశాడు. ఎవరన్నా ఏ మామన్నా నా అల్లుడు చేస్తే బాగుంటుంది అనుకుంటాడా? ఏ మామైనా నా కూతురు విధవరాలైతే బాగుంటుంది అనుకుంటారా? సౌలు చేశాడు ఆ పని. దావీదుని అందరూ పొగిడేటప్పుడు తట్టుకోలేక సౌలు విషసూపు చూపించాడు. విషసూపు కలిగి దావీదుని ఇంకేసెయ్యాలి, ఇంకొంచకూడదు అనుకున్నాడు. అమ్మాయినిచ్చి పెళ్లి చేశాడు, మీకాలు అమ్మాయి పేరు. ఈ అమ్మాయి దావీదుని ఎక్కువగా ప్రేమిస్తుంది కనుక ఈ అమ్మాయి ఏం చేసిందంటే, అయ్యా నా తండ్రి నిన్ను చంపేదానికి ప్రయత్నం చేశాడు, ఎందుకు నువ్వు పారిపోనాయన, ప్రాణాలుంటే ఇప్పుడు ఒకసారి మనం కలుసుకుందాంలే అని పంపించేస్తాం. ఈ విధంగా ఎన్ని సంవత్సరాలు దావీదును చంపడానికి వెతికి 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 వెతికి, ఇదే దావీదుకి సౌలును చంపడానికి 2 సందర్భాలు దొరుకుతాయి. ఒకసారి గుహలో నిద్రపోతూ ఉంటాడు సౌలు. దావీదు పనివాడు ఆ గుహలో ప్రవేశించి నిద్రపోతున్నటువంటి సౌలు యొక్క ఆ కొంగుని, ఆయన వస్త్రపు చెంగుని కోసుకొని వచ్చేస్తాడండి. వచ్చి దూరం నుండి చెప్తాడు, అబ్నేరు నువ్వు ఒక మగోడు అంటరా, నువ్వు నీ యజమానుడికి కాపలా కాసే విధానం ఇదేనంటరా నువ్వు అని దాన్ని చూపిస్తాడు ఆయన, ఆ కోసినటువంటి వస్త్రపు చెంగుని. ఇంకొకసారి తన ఈటిని తీసుకొని వెళ్తాడు దావీదు. 2 సార్లు సందర్భాలు దొరుకుతాయి. 1 సమూయేలు గ్రంథం 26వ అధ్యాయంలో మొదటి 25 వచనాలు, 1 సమూయేలు గ్రంథంలోని 24వ అధ్యాయం మొదటి 25 వచనాలలో ఈ విధంగా మంచి సందర్భాలు దొరికినప్పటికీ కూడా దావీదు సౌలుని చంపలేదు. దావీదు ప్రక్కన ఉన్నటువంటి సైనికుడు అంటాడు, అయ్యా ఒక్క మాట సెలవి, నా చేతిలో ఉన్నటువంటి ఈ యొక్క ఈటుతో సౌలు నిద్రపోతున్నాడు, ఎలాగో ఒక్కసారి గుద్దానంటే నేలకు అలాగనే
కరుచుకొని పోతాడు. నువ్వు సరేనయ్యా అంటాడు. ఇప్పుడు దావీదు ఏమంటాడో తెలుసా? రే బుద్ధిహీనుడా, దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడికి, దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తిని చంపడానికి ఎవరికి ధైర్యం సరిపోతుందిరా? సౌలు దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడు. అతని మీద చెయ్యి వేయటానికి నీకు నాకు అధికారం లేదు. మనం చేయకూడదు ఆ పని. అది దేవుడే చూసుకుంటాడంటాడు. అంటావా నీవు నేను అనగల మా మాట? నీ ఏంటి పాస్టర్లు 100 మందిని చూసినాం మేము. ఎన్నిసార్లు నువ్వు చెప్పేది మాకు? నువ్వు చెప్తే మేము వినాలా? లేరా ఇక్కడ? లేరా మన జనాలలో? దైవజనులను చిన్న చూపు చూసినటువంటి వాళ్ళు, దేవుని చేత అభిషేకించబడి తర్బీదయ్యి గొప్ప గొప్ప దైవజనుల చేత చేతులు పెట్టబడి ప్రతిష్ఠించబడి అభిషేకించబడి వ్యక్తిగతంగా దేవుని అభిషేకం పొంది దైవజనుల చేత ప్రతిష్ఠింపబడిన దైవజనులను చిన్న చూపు చూసే వాళ్ళని దేవుడు ఒకనాటికి క్షమించడు. దావీదు యొక్క జీవితంలో మనకి మున్మాదిరి. ఆయన జీవితమే మనకు మున్మాదిరి. దేవుడే అతను మొత్తుతాడు, వద్దు మనకి అతను జోలి మనకు వద్దు, దేవుడు చూసుకుంటాడు అంటాడు. సౌలు దగ్గరికి వెళ్ళి తిరిగి వస్తారండి, చంపగలిగే అవకాశం 2 సార్లు దొరికింది. అదే నీకు నాకు సందర్భం దొరికితే వదులుతామా? దృష్టిలో పెట్టుకోనే ఉంటాం. ఈ యొక్క వ్యక్తిని ఎక్కడ అవమానం చేయాలో చేస్తాను, ఈ యొక్క వ్యక్తిని ఎక్కడ చెయ్యి వదిలిపెట్టాలని వదిలేస్తాను, ఈ యొక్క వ్యక్తిని ఎవరి చేతులు ఇరికేయాలని ఇరికించి చూపిస్తాను, ఎగరని కదా. దావీదులో క్షమించే మనసు. దావీదుని ఎన్నిసార్లు చంపాలనుకున్నాడు. సౌలు రాజ్యాన్ని పరిపాలన చేసినంత కాలం దావీదును చంపేదానికి వెతికిలాటమే సరిపోయింది సౌలుకి. కానీ సౌలుని దావీదు క్షమించాడు, మన్నించాడు. చివరికి దావీదు కుటుంబం వర్ధిల్లింది, సౌలు కుటుంబం నీరసించిపోయింది. 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, అదే 5వ అధ్యాయం 5వ వచనం చూసినా కూడా దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లింది, సౌలు కుటుంబం అంతకింతకి నీరసిల్లిపోయింది. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంతగా దేవుడు దావీదును వర్ధిల్లింపజేశాడంటే దావీదులో ఉండే క్షమించే మనసు, ప్రేమించే మనసు. కనుక యేసు ప్రభు అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. కానీ అదే పౌలు ఏం చెప్తాడు మనకి? పౌలు దగ్గరికి వెళ్దాం. ఎఫెసీ సంఘం, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఎఫెసీయుల 4వ అధికారం దేవునికి స్తోత్రం కలుగుగాక. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి అంటున్నాడు. దేవుడు, తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను క్షమించాడు. ఆయన నీ పట్ల నాకు పట్ల కృప చూపిస్తున్నాడంటే నీకు నాకు మధ్యవర్తి ఎవరు? మనకు మధ్యవర్తి ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు ముఖమును చూసి తండ్రి అయిన దేవుడు క్షమిస్తున్నాడు నిన్ను నన్ను. ఎందుకంటే తండ్రి అయిన దేవుని యొద్ద కుమారుడైనటువంటి ప్రభు నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. దానిని బట్టి పౌలు అంటాడు, క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.
ఈ మనస్తత్వం నీకు నాకు లేకపోతే నేను దేవుని పాడడం స్తుతించడం వ్యర్థం. ఆయన మాటని ఉచ్చరించడమే పరమ శాపం. క్షమించగలిగే మనస్తత్వం లేనప్పుడు, నీ సహోదరుని నువ్వు క్షమించలేనప్పుడు, నీ ఇంట్లో నీ భర్తను క్షమించలేనప్పుడు, నీ ఇంట్లో నీ బిడ్డలను నువ్వు క్షమించలేనప్పుడు, నీ ప్రక్కనున్న నీ బంధువులను నువ్వు క్షమించలేనప్పుడు, బంధువులనే క్షమించలేనోడు శత్రువుని క్షమిస్తాడా? శత్రువు ఎప్పుడెప్పుడు చేస్తే సోతం అనుకుంటారు. మళ్ళీ గుళ్ళకి వచ్చి ప్రేమ యేసుని ప్రేమని పాడతాం. అపరాధిని యేసయ్యని అని అంట. వ్యక్తిగతంగా పాడేటప్పుడు అసలు నిజంగా అసలు పాట రాసినటువంటి మహానుభావులు కనుక ఇప్పుడు ఉంటే వాళ్ళ పాదాల మీద సాష్టాంగ పడతాను పోయి. ఏమి రాశారు ఆ పాట కదా, ఏం పాడారు ఆ పాట అసలు. ఆంధ్రప్రదేశ్ కీర్తనలలో 332 పాట అది. నిజంగా ఏం రాశారు. ఒకసారి ఒక చరణాన్ని పాడదాం, అందరం కలిసి పాడదాం, అందరం కలిసి పాడదాం. శిరమున నిడితి ముళ్ళ తంపు నల్లిని శిరమున నిడితి నా వల్ల దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రియమైన దేవుని, నిజంగా యేసు ప్రభువును సిలువేసే స్థలంలో నువ్వు నేనున్నా, మనమున్నా. వాళ్ళు సైనికులు ఆ సిలువ కింద పడిపోతే యేసు ప్రభుని ఇద్దరు సైనికులు కాళ్ళు ఒకడు చేతులు ఒకళ్ళు పట్టుకొని ఎత్తి సిలువ మీద వేశారు. ఆయన ఒరిగి పడ్డాడు, మళ్ళీ తీసి ఎత్తి సిలువ మీద వేశారు. ఏయ్ భూషం రాయరా, భయపడిపోయాను నేను. ఒకటి చెయ్యి లాగి అరిచేతులు ఇట్ట లాగి పెట్టుకున్నాడు. రేయ్ ఆ మేకు తీసుకునిరా, కొత్త మేక. రేయ్ కొత్తది కాదు, ఆ సిలుం పట్టింది. వణుకుతా తీసుకెళ్ళాను, పెట్టా అరిచేతులు. నేనే పెట్టాను. రేయ్ ఒక చేత్తో మేకు పట్టుకో, సుత్తి తీసుకో, కొట్రా. నేను కొట్టాను. అంతోనిని పిలిచారు. రే అయ్యా అంతోని ఇట్రా, నీ పేరేం పేరు? అంతోనే, రా ఇట్రా. అయ్యా చెప్పండి అయ్యా, అదిగో ముళ్ళ కిరీటం అక్కడ ఉంది కదా, తీసుకొని రా. ఇదయ్యా ముళ్ళు గుచ్చుకుంటాయో గుచ్చు, బాగా పట్టుకో, తీసుకొచ్చు, ఇలా పట్టుకో, పెట్టు, తల మీద పెట్టు. ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచన. వ్యక్తిగతంగా ఎవ్వరు లేనప్పుడు ఈ పాట పాడండి. నువ్వెందుకు క్షమించు ఇతరులను? కరిగిపోతాం అంతే. తమిళ్లో పాట ఉంది కదా, అన్వే కల్వారి అన్వే
மை பார்க்கையிலே என் உள்ளம் உருகுதையா. ప్రియమైన దేవుడు, నేను ఒకే మార్గం చెప్తాను. నేను పొందిన అనుభవం, నువ్వు ఇతరులతో ప్రేమగా ఉండాలన్నా, ఇతరులను నువ్వు క్షమించాలన్నా, కల్వారి శక్తిని, శిలువ మరణాన్ని, శిలువ శక్తిని, శిలువ శ్రమలను ఆ సమయంలో నువ్వు అక్కడ ఉన్నట్టుగా ఊహించుకొని చూడు. నీ వాళ్ళు ఉన్నట్టుగా ఊహించుకొని చూడు. నీ వాళ్ళే సిలువేసినట్టుగా ఊహించుకొని చూడు. ఎవరేమనుకున్నా లెక్క చెయ్యు. ఆ అనుభవంలో లేనటువంటి వాళ్ళు మాత్రము నేనేం చెప్పలేను. ఆ అనుభవం లేనటువంటి వాళ్ళకి నేనేం చెప్పలేను. నేను అనుకుంటాను ఒక్కోసారి అర్ధరాత్రి వేళ ప్రార్థన చేసేటప్పుడు పశ్చాత్తాపడతాను. ప్రభువా, నా తల్లిని కన్నా తల్లిదండ్రులను, నా పితరులను, నా తండ్రిని కన్నా తల్లిదండ్రులు, 7 తరాల వారిని, వాళ్ళకి అప్పట్లో వాక్యం తెలియదు, వాళ్ళకి ఏం తెలియదు, క్షమించు నాయన, మన్నించు ప్రభు అని ప్రార్థన చేసి, నిన్ను సిలువేసింది ఎవరో కాదు, మేమే ప్రభువా, నా తల్లి, నా తండ్రి, మా అన్న, మా చెల్లెలు, మా అక్క, మేమే ప్రభువా. పశ్చాత్తాపడతాను. అందుకని ప్రభు నన్ను క్షమిస్తాడు, నన్ను క్షమిస్తాడు, నన్ను క్షమించాడు అన్నటువంటి నిరీక్షణ నాకు ఉంది గనుక, నా ప్రభు నన్ను ఎలా క్షమించాడు అదేవిధంగా నా ఎడల దోషం చేసిన వాళ్ళను కూడా క్షమించగలిగే మనస్సు దేవుడు నాకు ఇచ్చాడు. నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. అప్పటికి కూడా ఈ మాట మాట్లాడేదానికి నేను యోగ్యుడిని కాదు. అంతోని బ్రదర్ అన్నాడు నన్ను, 7 మాటలలో ఒక మాట అన్న మీరు మాట్లాడాలి కదా అయ్యా అని. మాట్లాడే వాళ్ళు మాట్లాడండి నాయన, మాట్లాడించు అని చెప్పాను. అంటే మాట్లాడే వాళ్ళని నేను తక్కువగా నేను తలంచలేదండి. నా పర్సనల్ విషయం, నా సాక్ష్యం నేను మీతో పంచుకుంటున్నాను. ఇతరులకు తీర్పు తీర్చంత స్థాయిలో దేవుడు నన్ను ఇంకా పెట్టలా, ఆ స్థాయికి నేను ఎదగల. ఇంకా పౌలు అంటున్నాడు ఇక్కడ, క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం క్షమించుడి. అదే కొలస్సీలకు రాసిన పత్రికలు అదే పౌలు అంటాడు 3వ అధ్యాయంలో 13వ వచనంలో అంటాడు, కొలస్సీయర్ 3వ అధికారం 13వ వచనం, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, ఎవడైనను తనకు హాని చేసనని ఒకడు అనుకొని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును. అది ప్రభు నిన్ను క్షమించాడన్న నిరీక్షణ, విశ్వాసం నీలో ఉంటే నువ్వు క్షమిస్తావు. అది లేనప్పుడు సిర్రుబుర్రం అనుకుంటా పోతా ఉంటావు. ఇదే మందిరంలో పాటలు పాడినోళ్ళు, ప్రార్థనలు చేసిన వాళ్ళు, యేసయ్యా నేను ఏడ్చినటువంటి వాళ్ళు, చిన్నదానికి పెద్దదానికి సిర్రుబుర్రం అనుకుంటా పోయినోళ్ళు లేరా? ఇప్పటికి లేరా? మన కుటుంబంలో ఏదన్నా జరిగితే ఇంకొకళ్ళ మీద సిర్రుబుర్రం అంటాం. అదే ప్రభు నీకు నేర్పించాడు. ఇదేనా మనం నేర్చుకున్నది? సహించమంటున్నాడు ప్రభు, క్షమించమంటున్నాడు ప్రభు. నిన్ను నన్ను క్షమించాడన్న నిరీక్షణ మనలో ఉంటే మనం ఆ పని చేస్తాం. రాత్రి ఎంతమంది ప్రభు బళ్ళకి వచ్చారు? ఎంతమంది వచ్చారు? చేతులు ఎత్తద్దు. నేను అడుగుతాను, నేను అంటాను, రానటువంటి వాళ్ళు మీ పని బాటలను బట్టి, మీ పరిస్థితులను బట్టి, మీ ఆటంకాలను బట్టి మీరు రాలేకపోయారు. దాన్ని నేను కొరత అని చెప్పను. ఎంతమంది వచ్చారో రాత్రి అంతమంది ధన్యులు. హల్లెలూయా. ఒకసారి చేతులు తడదామా? శబ్దం రాలేదే. హల్లెలూయా. ఎందుకంటే రాత్రి నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా నడిపించాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షమించడంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు చాలా గొప్పవి. ఎందుకంటే తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని ప్రభు అన్నాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో అంతవరకు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా క్షమించలేకపోయారు.
చాలామంది క్షమించలేకపోయారు. చాలామంది కొన్ని కొన్ని విషయాలలో ఫెయిల్ అయ్యారు. పరిశుద్ధులు ఉన్నారు, నీతివంతులు ఉన్నారు. కానీ యేసు ప్రభులాగా హింసింపబడి క్షమించినటువంటి వారు ఎవరూ లేరు. క్షమించే మనసు లేనివాడు పరలోక రాజ్యానికి వెళ్ళడు. క్షమించే మనసు లేనటువంటి వారు దేవునికి ఇష్టలుగా ఉండలేరు. క్షమించే మనసు లేనటువంటి వాళ్ళు దేవుని సన్నిధానంలో ఉండడానికి కూడా అర్హులు కారు. కానీ మనం ఎడ చేద్దాం సార్ ఇప్పుడు అని అంటారేమో. ఈరోజు ఈ వాక్యం విన్న మన జీవితాలలో ఇన్ని సంవత్సరాలు ఎలా గడిపాము? ఈ క్షణం నుండి ప్రభు నీ మనస్సును నాకు ఇవ్వండి. నీవు నాలో ఉండు ప్రభు. నీలాగా నేను ఉండాలి ప్రభు. నీలా క్షమించే మనసు నాకు ఇవ్వండి. నీలాగా ప్రేమించే మనసు నాకు దయచి, నీలాగా సహించే మనసు నాకు ఇవ్వండి అని అడిగితే ఇచ్చే దేవుడు ఆయన. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. సమయంలో నీకు సమస్తం సాధ్యం. నీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. మీ రూపులోనికి మమ్మల్ని మార్చండి అయ్యా. క్షమించడంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. క్షమించే బిడ్డలు ఈ భూలోకపు ఆశీర్వాదాలతో నింపబడతారు. క్షమించే బిడ్డలు నీ దృష్టికి విలువైనటువంటి వాళ్ళగా కనపడతారు. క్షమించే బిడ్డలు పరలోక రాజ్యానికి వారసులు అవుతారయ్యా. ఈ మనస్తత్వం మేము కలిగి జీవిస్తూ మేము అభివృద్ధి పొందడానికి సాయం చేయండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి.